హాయ్ హలో మీ అందరి కోసం నేను ఒక మంచి కథని తీసుకొచ్చేసాను. అయితే ఈ కథ చెప్పే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఉపాయం చెప్పడానికి పెద్దవాళ్లే కారణక్కర్లేదు, పిల్లల బుర్రలెక్క కూడా అద్భుతమైన ఉపాయాలు వస్తాయని ఈ కథలో ఒక పసికుందేలు నిరూపిస్తుంది. బలవంతుడైన శత్రువును తన బుద్ధిబలంతో ఎదుర్కొన్న ఓ చిన్నారి కుందేలు సాహసగాథే ఈ కథ. అయితే కథ ప్రారంభిస్తాను. ఒక అడవిలో సత్వసారం అనే సింహం ఉండేది. అది బలమైన జంతువు, చాలా క్రూరమైనది కూడా. పైగా అది ఆ అడవికి రాజు. అడవిలో దానిని ఎదిరించే క్రూర జంతువులు లేకపోవడంతో అది ఆ అడవిలో ఉండే సాధు జంతువుల మీద తన ఇష్టం వచ్చినట్లు పెత్తనం చలాయిస్తూ ఉండేది. ఆ అడవిలో ఓ కుందేలు గుంపు కూడా ఉండేది. వాటికి రాజు క్షీరదత్తుడు అనే ఒక కుందేలు. క్షీరదత్తుడి పేరుకి రాజే కానీ స్వతహాగా ధైర్యవంతుడు కాదు. పైగా మందబుద్ధి కూడా. మిగిలిన కుందేళ్ల కంటే అతడే కాస్తంత బలంగా కనిపించడం వల్ల మిగిలిన కుందేళ్ళు అతనిని రాజుగా ఎంచుకున్నాయి. సింహం ఒకరోజు ఎంతసేపు వేటాడినా ఆహారానికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. దానికి బాగా ఆకలేసింది. అప్పుడు దానికి ఒక కుందేలు కనిపించింది. దానిని వేటాడి చంపి తింది. ఆ కుందేలు మాంసం దానికి బాగా రుచిగా అనిపించింది. దాంతో ఇక నుంచి దొరికినన్ని కుందేళ్లని చంపి తినాలని నిర్ణయించుకుని కుందేళ్లు ఉండే చోటుకు వెళ్ళింది. సింహాన్ని చూస్తూనే కుందేళ్లు గజగజలాడాయి. అప్పుడు క్షీరదత్తుడు కాస్తంత ధైర్యం తెచ్చుకుని సింహాన్ని ఆహ్వానించి సముచిత రీతిలో ఆతిథ్యం మర్యాదలను చేసి, రాజా, తమరు నా కోసం రావడం చాలా ఆనందంగా ఉంది. కాకితో కౌరంపితే నేనే తమ దగ్గరకు వచ్చేవాడిని కదా అని వినయంగా అంది. అప్పుడు సింహం తన మనసులో మాట చెప్పింది. క్షీరదత్తుడు కాసేపు ఆలోచించి, రాజా, మేమందరము కలిపినా నీకు వారం రోజుల ఆహారానికి సరిపోము. మమ్మల్ని అందరినీ ఒకేసారి చంపి తినేస్తే ఆ తర్వాత మీరు రుచి చూడడానికి కూడా ఈ అడవిలో కుందేళ్లు దొరకవు. అందుచేత మా గుంపులోంచి రోజుకొక కుందేలు మీకు ఆహారంగా వస్తాయి. అలా పంపే బాధ్యత నాది అన్నది. క్షీరదత్తుడు చెప్పిన ఉపాయం బాగుందనిపించింది. సరే, మాట తప్పితే ముందు నిన్ను చంపి ఆ తర్వాత మిగిలిన వాళ్ళని చంపుతాను, జాగ్రత్త అంటూ హెచ్చరించి సింహం వెళ్ళిపోయింది. అప్పటికి గండం తప్పింది. గడిచిన ఇంకా నుంచి తమలో ఒకరు ఆ సింహం నోటికి ఆహారం కావాలని తెలిసిన కుందేలు కన్నీరు మున్నీరుగా ఏడ్చాయి. కొద్ది రోజులు గడిచిపోయాయి. రోజుకొక కుందేలు సింహం నోటికి ఆహారం కావడం వల్ల కుందేళ్ల గుంపు పలచబడింది. రోజుకొక కుందేళ్ళు వెళ్ళడం వల్ల కుందేళ్లలో భయం కూడా మొదలైంది. ఒకరోజు ఓ ఆడకుందేలు వంతు వచ్చింది. అది గర్భవతి. ఆ రోజు ఆ కుందేలు వంతు రావటం మిగిలిన కుందేళ్లకు బాధగా అనిపించింది. ఆ కుందేలుకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. దాని పేరు మహీధరుడు. అది తల్లికి బదులుగా తాను వెడతానంది. తల్లితో పాటు మిగిలిన కుందేళ్లు కూడా వద్దని వారించాయి. మహీరథుడు అందరినీ ఒప్పించి సింహం దగ్గరకు బయలుదేరింది. అతడు అంతకు ముందు కుందేళ్ళు అన్నీ తమ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి సరాసరి సింహం గుహకు వెళ్ళి దానికి ఆహారం అయ్యేవి. కానీ మహీధరుడు మాత్రం అడవిలో ఆడుకుంటూ పాడుకుంటూ ఒక గంట ఆలస్యంగా సింహం గుహకు దగ్గరకు చేరింది. సింహం అప్పటికే క్షీరదత్తుడు ఆ రోజు తనకి ఆహారం పంపకుండా మోసం చేశాడని అనుమానించిన సింహం చిందులు తొక్కుతోంది. గుహలోనికి అడుగుపెట్టిన మహీధరుడిని చూస్తూనే కోపంగా, ఏమిటి ఇంత ఆలస్యమైంది అంటూ గర్జించింది. దానికి మహీధరుడు ఏమాత్రం భయపడకుండా, రాజా, నేను తమరి దగ్గరికి సరైన సమయంలోనే బయలుదేరాను. కానీ దారిలో ఓ సింహం కనిపించింది. నన్ను ఆపింది. అది నన్ను తింటానని పట్టుబట్టింది. నేను తమ గురించి, మా రాజు తమతో చేసుకున్న ఒప్పందం గురించి చెప్పాను. అప్పుడు అది, నీలాంటి చిన్న జంతువు నా దగ్గరికి రప్పించుకుని చంపి తినే ఆ సింహం ఏం రాజు? దానికి దమ్ముంటే వచ్చి నన్ను చంపమను, లేదా రేపు ఉదయం దాన్ని చావుకి నేను ముహూర్తం పెట్టానని చెప్పు అంది. మహాప్రభో అంది వినయంగా ఆ కుందేలు. మహీధరుడు మాటలకి ఆ సింహానికి రోషం ముంచుకొచ్చింది. నా అడవిలోకి వచ్చి నన్నే సవాలు చేస్తుందా ఆ సింహం? పద,
ఆ సింహం ఎక్కడుందో నాకు చూపించు, అక్కడే దాన్ని చంపి తినేస్తాను అంటూ గర్జించింది. ఆ కుందేలు సింహాన్ని వెంటబెట్టుకుని ఆ అడవిలో ఉన్న ఓ పాడుబడిన దేవాలయం దగ్గరకు తీసుకువెళ్ళిపోయింది. అక్కడ ఆ సింహం ఎక్కడా అంటూ కుందేలు వంక చూసి గర్జించింది సింహం. మిమ్మల్ని చూసి అక్కడ దాంకుంది మహారాజా అంటూ అక్కడే ఉన్న పాడుబడ్డ బావిలో చూపించింది కుందేలు. వెంటనే సింహం బావిలోని గట్టు మీద ఊరికి లోపలికి తొంగి చూసింది. లోపల నీళ్లు దాని నీడ మరో సింహంలా కనిపించాయి దానికి. వెంటనే కోపంగా గర్జించింది. బావిలో దాని అరుపు ప్రతిధ్వనించి నీళ్లల్లో సింహం అరిచినట్లు వినిపించింది దానికి. దాంతో కోపంగా అరుస్తూ బావిలో సింహాన్ని చంపడానికి లోపలికి ఒక్క దూకు దూకింది. సింహం బావిలోకి దూకడం చూసిన కుందేలు పీడ విరగడైంది అని నవ్వుకుంటూ ఇంటి దారి పట్టింది. తన తెలివితేటలతో తన జాతి వారందరినీ కాపాడిన ఆ కుందేలునే తమ రాజుని చేశాయి మిగిలిన కుందేళ్ళు. చూశారుగా, అపాయాన్ని ఉపాయంతో ఆ కుందేలు ఎలా తప్పించుకుందో. అందుకే తెలివితేటలు సమయస్ఫూర్తి ఉన్న మనిషి ఈ లోకంలో ఎలాంటి ఆపదనైనా తప్పించుకోవచ్చు, నెగ్గుకు రాగలుగుతారు. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి, కానీ భయంతో పిరికి పందల్లాగా కూర్చుంటే ఆ అపాయానికి బలికాక తప్పదు అన్నది ఈ కథ నీతి. తెలిసిందా పిల్లలు? అయితే నా కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ను మ్రోగించండి. ఓకేనా? బాయ్.